పాలకూర, క్యారెట్, కాబూలి, చెనా, మ్యాంగో, తురుము, సాల్ట్, పెప్పర్, మింట్, కొరియాండర్ అంతే. అయ్యయ్యో అలా వెళ్ళిపోకండి, మీకు అర్థమైందని నాకు తెలుసు. నేను ఇంకా హాయ్ చెప్పాలి, నమస్కారం చెప్పాలి, ఇంత ఉంది. హాయ్, అందరికీ నమస్కారం. చూడ్డానికి సింపుల్గా ఉంటుంది, అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. కాబూలి చెనా రాత్రంతా నానబెట్టి మార్నింగ్ ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ తీసుకున్నాను. ఇదొక్కటే ముఖ్యమైన విషయం, మిగిలిందంతా ముందే చూశారు కదా, ఇంకా నేను చెప్పేదేముంది. అరేరే ఆగండి, అంత తొందర ఏముంది మీకు? ఆ క్యారెట్ కూడా స్టీమ్ చేసిన క్యారెట్. పాలకూర పచ్చిదా అబ్బా అనకండి, ఆకు పెద్దగా ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది, కానీ చిన్న చిన్నగా కట్ చేస్తే చాలా బాగుంటుంది పచ్చి పాలకూర కూడా. ఇందులో వేసిన మామిడికాయ తురుము కూడా తోతాపురిది అవడం వల్ల బాగా పుల్లగా ఉండకుండా కమ్మకమ్మగా పుల్ల పుల్లగా ఉంటుంది. అదే స్పెషల్ టేస్ట్ ఈ సాలడ్కి. అంతే, ఇంకా మీకు నచ్చినట్టుగా చేసుకోండి డ్రెస్సింగ్. చూస్తుంటేనే యమ్మీగా అనిపిస్తుంది కదా, మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు నాకు తెలుసు. వెయిట్ చేయండి, ఇంకా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పాలి. మా పాప ఎలా చేసుకుందో చూడండి. పసుపు కారపొడి వేసి నెయ్యిలో వేయించుకొని పెరుగు కూడా కలుపుకుంది సాలడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.